దేవునికి స్తోత్రములని నాటి ధ్యానాంశము సున్నతి ఆచారం యొక్క ఆత్మీయ భావము. ఆదికాండం 17వ అధ్యాయం అండి. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. రోమపత్రిక 2వ అధ్యాయం 29వ వచనమండి. సున్నతి నూతన జన్మ అనుభవమును సూచిస్తుందండి. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండునని అబ్రహాంతో దేవుడు చెప్పారండి. ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఇశ్రాయేలీలు యోర్దాను దాటి వాగ్దాన దేశంలో స్వాధీనపరచుకొనక పూర్వము పురుషులందరూ సున్నతి పొందవలసి ఉండెను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 2-9 వచనం రండి. సున్నతి ద్వారా ఇశ్రాయేలీల మీద ఉన్న ఐగుప్తు అవమానం తొలగిపోయాను. ఈ దినములలో సున్నతి నూతన జన్మ అనుభవము సూచించుచున్నదండి. అనగా పాత స్వభావము విషయమై పశ్చాత్తాపడి క్రీస్తు యేసు యొక్క నూతన స్వభావమును ధరించుకున్నటయే. ఐగుప్త అవమానం సున్నతి ద్వారా తొలగిపోవటకు ఇశ్రాయేలులో వాగ్దాన దేశం యొక్క ద్వారము దగ్గర సున్నతి ఆచారమునకు విధేయులు కావాల్సి ఉండెను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనములండి. పౌలు తన జీవితానుభవములో యూదుల ఆచారమును బట్టి 8వ దినమున సున్నతి చేయబడిన. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఈ సున్నతి ఆచారము చేయబడకపోయిన ఎడల పాప ప్రాయశ్చిత్తార్థమైన బల్యార్పణలతో పాలు పంపులు ఉండవు. సున్నతి ఆచారము యూదుని అన్యుని 2 ప్రత్యేకమైన జనాంగములుగా వేరు చేయుచున్నదండి. సున్నతి చేయబడకపోయిన ఎడల యూదులు అన్యులుగా ఎంచబడుచున్నారు. యూదుడు అన్యుని గృహమున ప్రవేశింపడు. అన్యుడైన కొర్నేలి ఇంట ప్రవేశించిన పిదప అచ్చట శిష్యులు అతనిని నిందించి ఉన్నారు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సున్నతి చేతులతో చేయనిది కాదు, కానీ శరీరేచ్ఛను విసర్జించుటయు క్రీస్తుకు అనుకూలమైన సున్నతియే సున్నతి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనములండి. రెండవదిగా సున్నతి ఆచార పవిత్ర జీవితమును సూచించును. పవిత్ర జీవితం కంటే దేవునికి ప్రీతికరమైన మరొక విషయము విశ్వాసియందు లేదు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనములలో అండి. మనము దేవుని దృష్టిలో ఆయనకు అంగీకారములైన జీవితము జీవించవలనని అంటే ఇది ఒక ప్రత్యేకమైన షరతై ఉన్నది. పరిశుద్ధ జీవితమును జీవింపగలుగుటకు గాను దేవుని పరిశుద్ధాత్మ యొక్క కృపను మనము పొంది ఉండవలనండి. మూడవదిగా సున్నతి ఆచారము విధేయతను సూచిస్తుందండి. సున్నతి విషయమైన దైవాజ్ఞను అబ్రాహాము నెరవేర్చి ఉన్నాడు. ఒక దినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. ఆదికాండం 17వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అబ్రాహాము యొక్క విధేయత తన శిష్యులతో ప్రభు క్రీస్తు చెప్పిన మాటలను జ్ఞాపకం చేయుచున్నది. విశ్వాసి బయలుపరచబడిన దైవ విధికిని విధేయుడగుటయే దేవునితో అతనికి గల పరిచయమునకు రహస్యమై ఉన్నది. ప్రభు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కష్టతరమై ఉండవచ్చును, విసుగు కూడా కలగవచ్చును. ప్రభువు ఏదైనా ఆజ్ఞను మనకిచ్చినడలా దానితో పాటు దాన్ని నెరవేర్చుటకు శక్తి కూడా ఇస్తారండి. ధర్మశాస్త్రం కంటే ప్రేమ బలమైనది. దైవ కార్యమును నిర్వహించుటకు సీనాయి పర్వతపు అగ్ని పిడుగులు మనలను ప్రోత్సహించలేవు, కానీ మనలను పిలిచిన ఆయన ప్రేమ మనలను బలవంతపరచును. నాలుగవదిగా సున్నతి ఆచారం క్రీస్తు యేసు ద్వారా లభించు రక్షణ ప్రతి వారికి అవసరమని చెప్పుచుందండి. 8వ దినముల వయసు గలవారు అనగా మీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతతి కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరం నందు నిత్య నిబంధనగా ఉండును. ఆదికాండం 17వ అధ్యాయము 12-13 వచనములండి. దీనిని బట్టి మనము గ్రహించవలసినది ఏమనగా తల్లి గర్భమున జన్మించిన ప్రతివాడును పసిబిడ్డయే, నా వృద్ధుడేమి, జన్మ క్రైస్తవుడేమి, అన్యుడేమి, విద్యావంతుడేమి, విద్యావిహీనుడేమి ప్రతివాడును పాప ప్రాయశ్చిత్తము పొందవలనండి. ప్రతి మానవుడు పాపి కనుక ప్రతి మానవునికి సిలువ వేయబడిన రక్షకుడైన యేసుక్రీస్తు అవసరమై ఉన్నారండి. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పారండి ప్రభు. ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనం ప్రకారం రక్షణ వ్యక్తిగతమైనదని సున్నతి సూచిస్తుందండి. అబ్రహాము
అతని ఇంటిలోనున్న ప్రతి మానవుడు మాత్రమే కాక అతని తరువాత తరములలో ప్రతి వాడు సున్నతి పొందవలనని ఆదికాండం 17 అధ్యాయం 11 చెప్తుందండి. తండ్రి రక్షింపబడినచో కుమారుడు రక్షింపబడడు. తండ్రి కుమారులు వ్యక్తిగతంగా పాప ప్రాయశ్చిత్తము పొందవలెను. తల్లిదండ్రులు రక్షింపబడినందున బిడ్డలకు ప్రాయశ్చిత్తము అవసరం లేదని చెప్పినచో ప్రతి మానవుని కొరకు సిలువ వేయబడిన క్రీస్తు కూడా అక్కరలేదని చెప్పుటే ఉన్నది. తల్లి గర్భమున జన్మించిన ప్రతి మానవుడు పాపి గాన ప్రతి మానవునికి క్రీస్తు అవసరమండి. సున్నతి ప్రత్యేకతను సూచిస్తుందండి. సున్నతి ఆచారము అబ్రహామును అతని సంతానమును ఇతర జనాంగం నుండి వేరు చేసి ఒక ప్రత్యేక జనాంగముగా ప్రత్యక్షపరచుచున్నదండి. అదే రీతిగా మనమును దేవుని జనాంగంలోనికి ప్రవేశించగలము. కావున మీరు వారి నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6 అధ్యాయము 16-18 మనకి ప్రత్యేకంగా ఉండాలని చెప్పుతుందండి. దేవుడి రీతిగా మనం ఈ లోకంలోంచి ప్రత్యేక జీవితం ఏ విధంగా జీవించాలో దేవుడు అబ్రహాం ద్వారా నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి.